ఇప్పటికే టెలికాం రంగంలో ఉచిత కాలింగ్, డేటా ఆఫర్లతో సంచలనం సృష్టిస్తున్న రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు జాతీయ మీడియా కథనాలు విడుదల చేసింది. ఇప్పుడు మార్చి 2017 ఉన్న ప్రీ ఆఫర్ సెప్టెంబర్ 2017 వరకు పొడిగిస్తుందని ఎన్డీటీవీ, జీ వంటి జాతీయ ఛానల్స్ కథనాల వలన తెలుస్తోంది. వెల్కమ్ ఆఫర్ టైంలో ఈ తరహా ఊహాగానాలు వచ్చిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ను ప్రవేశపెట్టి మార్చి వరకు పొడిగించారు. ఇప్పటికే 7 కోట్లకు పైగా జియో వినియోగదారులు తక్కువ సమయంలో 50 మిలియన్లు సంపాదించిన సంస్థగా జియో రికార్డు సృష్టించింది. జియో ప్లాట్ఫామ్ నుంచి బోలెడు సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెలలో ప్రయోగాత్మకంగా 5G సర్వీసులను అందించేందుకు కసరత్తు చేస్తోందట. 5G సర్వీస్ తో పాటు 5G స్మార్ట్ ఫోన్ ను రిలయన్స్ నుంచి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. భవిష్యత్తులో 5G సర్వీసెస్ అందించేందుకు ఇప్పటికే నెట్వర్క్ ను సిద్ధం చేస్తుందని రిలయన్స్ వర్గాలు పేర్కొన్నాయి. జియో కనెక్షన్ తీసుకున్న యూజర్లందరికీ త్వరలోనే 5G సేవలను అందించేందుకు సమాయత్తమవుతోంది. అలాగే 5G స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్ ను కూడా తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. ఇవన్నీ ఒకే ఫోన్ లో తీసుకొచ్చేందుకు జియో ప్రయత్నిస్తోంది. ఆ ఫోన్ ఫోటోలు కూడా అనధికారికంగా విడుదలయ్యాయి. దీని ధర 1500 నుండే అవకాశం ఉంది. అంతేకాకుండా కార్లను కంట్రోల్ చేసేందుకు మరో కొత్త యాప్ ను రూపొందిస్తుందని కూడా సమాచారం. రిలయన్స్ జియో కార్లను కంట్రోల్ చేసే విధంగా ఓ మొబైల్ యాప్ ను రూపొందించబోతోంది. ఈ యాప్ తో డివైస్ ద్వారానే వాహన కదలికలను కంట్రోల్ చేయొచ్చు. కేవలం కారు కంట్రోలింగ్ వ్యవస్థనే కాకుండా ఇంధనం, బ్యాటరీ అయిపోతున్నప్పుడు కారు యజమానికి అలర్ట్ వచ్చేలా కూడా ఈ యాప్ దోహదం చేయనుందట. అంతేకాకుండా ఈ యాప్ తో వాహనం దొంగతనానికి గురైనప్పుడు కారు కదలికలను ఓనర్ ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఇక కారులో వైఫై వాడుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.